తనకి స్టంట్ పడ్డ కాడ నుంచి అది కూడా నడపలేని స్థితిలో ఉంటే వేరే వాళ్ళు తీసుకువెళ్తాడు బైక్ మీద, లేదంటే నడుచుకుంటూనే వెళ్ళింది సార్. ఇవాళ ఈ స్టేజీకి తను తినలేని స్థితిలో ఉంటే నేను 4 రోజుల నుంచి నేను తినిపించుకున్నాను సార్ మా మావయ్యకి. ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకున్నా. రాత్రి 10:30, 11 వరకు అయితే సేతమ్మ అని నన్ను పిలిచి లేపి కూర్చోబెట్టి అని చెప్పి నా చేతిలో చెయ్యి పెట్టి ప్రాణాలు వదిలిండు సార్. ఇంత జరిగినాక ఇవాళ గవర్నమెంట్ దిగి వచ్చింది, కలెక్టర్ కలుస్తారు, మీకు ఆర్థిక సహాయం చెప్పి ఎందుకు సార్ నాకు ఇవన్నీ? అసలుడే పోయాక ఇవన్నీ ఎందుకు సార్? మా అంటే ఇంకొన్ని అప్పులు చేసుకుంటా, ఇవన్నీ ఇంకా నేను ఏమైనా అప్పులు చేసుకుంటా కావచ్చు, ఉన్నదేమన్నా నమ్ముకుంటా కావచ్చు. ఒక్క లేడీ బయటికి వస్తే ఇన్ని రకాల విమర్శలు చేశారు సార్. ఎందుకు? వాస్తవంగా చెప్తున్నా సార్, ఆనాడు ఐలమ్మ పడ్డ దాంట్లో నేను ఎంత చిన్నది కాదు, కానీ రజాకారుల మీద దొరల మీద పడ్డదామే. కానీ నేను ఇవాళ కమ్యూనిటీ మీద, కుటుంబం మీద పడుతున్నాను సార్. చెప్పలేని బాధలు పడుతున్నాను. ఇది సార్ మా జీవితం. అంటే ఆమెకు అనౌన్స్ చేసిన తర్వాత పదవి చేస్తే ఎన్నో బాధలు సార్. ప్రతి వాళ్ళు విమర్శించిందని వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే సమాజంలో వాళ్ళకి ఇంకా